ఏం పేరు బ్రదర్? సంతోష్. ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ఎట్లుంది మీ నిరుద్యోగ యువత? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏరి కోరి తెచ్చుకున్నారు, ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఎలా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే కొత్త ఏం అనిపిస్తలేదు. అంతకుముందు ఐటీలో మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉన్నప్పుడే కొంచెం మనకు డెవలప్మెంట్ అనేది జరిగింది. దానివల్లనే హైదరాబాద్లో మొత్తం కిన్షిప్ అయిపోయింది. ఒక విలేజ్ లెవెల్ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఐడియా అవేర్నెస్ లేక అక్కడ డెవలప్మెంట్ అయినది మొత్తం వాళ్ళకి తెలుసు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అక్కడ ఎంత డెవలప్మెంట్ అయింది, అక్కడ మెట్రో లెవెల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఐటీ కంపెనీస్ కొత్తగా వచ్చినాయి కానీ వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు టీవీ చూసి ఇంకోనికి తెలియడానికి కూడా ఏదో పుకార్లు ఎప్పుడు అట్లా ఎప్పట్లా కొంచెం మిస్టేక్ జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అని చెప్పిండు, అది ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి కరెంటు కూడా ఊకే పోతుంది. ఇక్కడ మీ కరీంనగర్కి వచ్చేసరికి కరీంనగర్లో ఈసారి ఎవరు గెలుస్తారంటూ? ఎంపీ టికెట్ ఎవరికి వస్తారంటూ? ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఎంపీగా బోయినపల్లికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బోయినపల్లి వినోద్ కుమారే, ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి, లాయర్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అంతకుముందు 500 పైన ప్రశ్నలు అడిగిండు ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు. మన బండి ప్రశ్నలు రేజ్ చేసిండు. అంటే ఇప్పుడు నువ్వు ఎంపీ అందులో ఉన్నప్పుడు, పార్లమెంట్లో ఉన్నప్పుడు మన సమస్యల గురించి మాట్లాడాలి. అక్కడ ఏం లాంగ్వేజెస్ మాట్లాడాలి? తెలుగు మాట్లాడాలి, హిందీ, ఇంగ్లీష్, 3 లాంగ్వేజెస్ రావాలి. అంటే ఢిల్లీ స్థాయి కదా, ఓన్లీ లోకల్ లెవెల్ అంటేనేమో ఏదో ఒక తెలుగు మాట్లాడినా నడుతుంది. హిందీ అది లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉన్నది, కొంచెం మాట్లాడలేడు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళది వేరే ఉంటుంది, ఆయన అంతగానం నాలెడ్జ్ లేదని చదువుకోవచ్చు కానీ ఇంత అవేర్నెస్ లేదని మాకు కొంచెం. గెలిపించారంటే అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి 2-3 సార్లు ఓడిపోయిండు, సానుభూతి కూడా ఉంటుంది కదా. గెలిపిస్తారా అంటే ఇప్పుడు కవంపల్లి ఉన్నాడు, 2 సార్లు ఓడిపోయిండు, అరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం చూద్దాం ఏం చేస్తాడు అని ఒక ఛాన్స్ ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు? బండి సంజయ్ అయితే గెలిచిన కాన్సెల్ ఇటు సైడ్ అయితే ఒక్కసారి కూడా రాలేదు నాకు తెలిసిన వరకు. గెలుస్తా అని చెప్తుండు, మరి ఛాన్సెస్ అయితే 50-50 ఉన్నాయి. ఎక్కువ శాతం బోయినపల్లి 50-50 అంటే ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్ అట్రాక్షన్ యూతే అందరికి ఉన్నది. అంటే కొందరు ఎట్లుంటుంది అంటే చదువుకున్నోడు ఏంటంటే ఏం పనులు జరుగుతున్నాయి మనకి ఏందనేది దాని మీద అవగాహనతోటి పోతారు. కొందరు ఏంటంటే డీజే సాంగ్స్ కోసం, లేకుంటే యూత్ పిల్లలతోటి ఏదన్నా ఉంటుంది కదా, అన్న సంజయ్ అన్న కొద్దిగా మనకి ఇది అదే అని. ఎట్లుంటుంది అంటే అన్న సిటీలో ఎట్లుంటుంది అంటే పిల్లలని తీసుకుపోతారు గ్యాంగ్ లీడర్ లెక్క, మనకి అన్న ఇది ఎత్తాడు అది ఎత్తాడు అంటాడు. కానీ నిజంగా చదువుకొని మనకు విజన్ ఉన్న వ్యక్తి వాళ్ళు, మనకు ఎడ్యుకేటెడ్ పరంగా మనకు ఒకటి మన మండలానికి కానీ మన కరీంనగర్ కానీ ఇప్పుడు IIIT తీసుకొచ్చిండు. అది ఎప్పుడు అదే బోయినపల్లి వినోద్ అప్పుడే అది వచ్చింది మనకి. కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ చేంజ్ అయింది, అప్పుడు బీజేపీ ఎంపీ ఈయనైంది కాబట్టి దాన్ని ఏం పట్టించుకోక అది మళ్ళీ ప్రాబ్లంలో పడ్డది. కానీ ఇప్పుడు ఓకే అయినట్టు, ఇప్పుడు అది మెడికల్ కాలేజ్ ఓకే అయింది ఆ ప్లేస్లో. యువతని అడ్డు పెట్టుకుని గెలిచిందని చెప్పి ఒక మాట అంటా ఉన్నావు, అంటే మత రాజకీయాలు చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుంది బండి సంజయ్? మత రాజకీయాలు అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగింది అది అయోధ్య రామ మందిరం గురించి. కానీ ఒకటి ఏంటంటే ఉంది హనుమాన్ టెంపుల్ ఉంది. ఒకటి ఏంటంటే ఆ ఫోటో పెట్టిరు కదా, రాముని ఫోటో పెట్టినప్పుడు వాళ్ళ ఫొటోస్ అందరికి పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక దేవుని కాబట్టి దేవునే పెట్టాలి. దేవుని ఇచ్చి ప్రచారం చేసినా ఏం కాకపోతుండే, కానీ వాళ్ళ ఫొటోస్ పెట్టి మళ్ళీ అన్నీ ఇట్లా ఒక ప్రచారం చేసి అది కరెక్ట్గా అనిపిస్తుంది.